గాజువాక దువ్వాడ స్టేషన్ పరిధిలో ఎం నగర పోలీస్ కమిషనర్కు వాట్సాప్ నెంబర్ 7995095799కి ఫిర్యాదు చేసిన చల్లంగి సూర్యనారాయణ సరస్వతి దంపతులు. స్పందించిన సిపి శంఖబాత్ర బాక్షి సౌత్ ఏసీపీ త్రినాథ్కు కేసు విచారణ చేయగా వెలుగు చూసిన నిజాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. అత్తమామలను చంపేందుకు ₹1,00,000 సుపారీ ఇచ్చి చంపేందుకు అల్లుడు ప్లాన్ వేశాడు. వివరాల్లోకి వెళ్తే కారణం శ్రీనివాస్ మౌనికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఒక అబ్బాయి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కొంతకాలం తరువాత ఇరువురి మధ్య ఘర్షణలు మొదలయ్యాయని, గాజువాక స్టేషన్లో ఫిర్యాదు కూడా జరిగిందని పోలీసులు తెలిపారు. నమస్కారం. మన సిటీ కమిషనర్ శంఖబాత్ర బాక్షి ఐపీఎస్ వారు విశాఖపట్నం సిటీ కమిషనర్గా జాయిన్ అయిన తర్వాత వారు ప్రజల కోసం ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబరు 7995095799. ఈ నెంబరు ఏదైనా ఎవరికైనా నీడ్ అనుకున్నప్పుడు, ఎవరికైనా ఏదో ఆపద వచ్చినప్పుడు ఇది ఒక వజ్రాయుధంలాగా ఉపయోగపడుతుందని ఒక ఆలోచనతో ప్రజలకి నెంబరు సిపి సార్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా సార్కి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. చొల్లంగి సూర్యనారాయణ ఆవిడ భార్యని అల్లుడే చంపాలని ₹1,00,000కి సుపారీ మాట్లాడుకోవడం, అందులో భాగంగా 30,000 అడ్వాన్స్ ఇవ్వడం సార్కి ఇచ్చిన మెసేజ్లో ఉంది. దాన్ని ఆ మెసేజ్ని బేస్ చేసుకుని మేము సిపి సార్ నాకు వాట్సాప్ చేయడం జరిగింది. డీసీపీ మేడం గారు దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అడగడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే వాట్సాప్ నెంబర్ మాకు వచ్చిందో అది దువ్వాడ సిఐ గారికి మేము పంపడం జరిగింది. సూపర్వైజ్ చేస్తే ఈ మౌనిక అనే అమ్మాయి, కరణం శ్రీనివాస్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరూ 2017లో ఇద్దరు ప్రేమించుకున్నారు. 2020లో వివాహం చేసుకున్నారు. వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. గొడవలు పడితే దీని గాజువాక పోలీస్ స్టేషన్లో 498 కేసు ఒకటి పెట్టడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ కొడుకుని చూడడానికి వస్తే ఈ భార్య తల్లిదండ్రులు ఈయన్ని అలౌ చేయట్లేదని ఒక ఆలోచనతో ఆయన ఏం చేశాడంటే ఒక వ్యక్తితో బేరం కుదుర్చుకున్నాడు ₹1,00,000కి. అందులో భాగంగా ₹30,000 అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ 30,000తో మిగతా మర్డర్ అయిపోయిన తర్వాత, అత్తమామ చంపిన తర్వాత మిగతా 70,000 ఇవ్వడానికి కుదుర్చుకున్నారు. దానిలో భాగంగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఒక వాయిస్ రికార్డు కూడా రావడం జరిగింది. ఆ వాయిస్లో ఏమని ఉంది, ఈ 30,000 నీకు డబ్బులు ఇవ్వడం జరిగింది, మిగతా 70,000 కూడా కంప్లీట్ ఇచ్చేస్తాను, వాళ్ళిద్దరిని చంపేయమని వాయిస్ రికార్డు కూడా ఉంది. అయితే ఈ చొల్లంగి సూర్యనారాయణ ఆయన వాల్మీకి కమ్యూనిటీకి చెందినవారు కాబట్టి 307 SC/ST కేసు ఇందులో నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను ఏసీపీ ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి దువ్వాడ సిఐ మల్లేశ్వర సహకారంతో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. పూర్తి ఎవిడెన్స్ ఇందులో వచ్చింది. దాని మీద నిన్న రిమాండ్ పంపించాం. నెక్స్ట్ మంత్ 4th వరకు ఆయనకి జైలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే భార్యాభర్తలోని తల్లిదండ్రులు వాళ్ళ అత్తమామలు విడగొడుతున్నారన్న ఒక ఆలోచనతో అలా చేయడం వలన ఈయనకి అనమాట భార్య ఈయన దగ్గర ఉంటుంది, కొడుకు ఈయన దగ్గర ఉంటాడు, అలాగే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కూడా ఈయన చెందుతుందనే ఉద్దేశంతో ఒక కాన్స్పిరసీ ప్లాన్ చేసుకుని ఈ మర్డర్ చేయడానికి అటెంప్ట్ అనమాట. ఈయన చొల్లంగి సూర్యనారాయణ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అనమాట. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ నైట్ డ్యూటీ చేసి వస్తుంటే ఒకరోజు మోటార్ సైకిల్తో గుద్ది చంపడానికి ట్రై చేశారు. ఆ రోజు ఫెయిల్ అయింది. ఇది పూర్తి ఎవిడెన్స్ ఉంది. దాని మీద మేము అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరిగింది. దీనికి ఇంత చెప్పాల్సిన అవసరం ఏంటంటే సిపి గారికి ఆ మెసేజ్ రావడం వలన 2 ప్రాణాలు కాపాడగలిగాం. సిపి గారు వెంటనే స్పందించి నాకు డీసీపీ మేడం గారికి చెప్పడం వల్ల మేము దువ్వాడ సిఐ SHOకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం,